స్వయంగా భగవాన్ విష్ణువే ఆశ్చర్యపోయిన సంఘటన ఇది. ఒక భక్తుడు ఆయనపై ఇటుక విసిరి, ప్రభు దీనిమీద నిలబడండి, నేను తర్వాత వస్తాను అన్నాడు. ఆ రోజు నుంచి వేల సంవత్సరాలుగా భగవంతుడు అదే ఇటుకపై చేతులు నడుముపై పెట్టుకుని నిలబడు ఉన్నాడు. అదే పండరపురి విట్టలువి కథ. ఆ భక్తుని పేరు పుండలిక. కాని మొదట అతడు భక్తుడు కాదు, తన తల్లిదండ్రులను ద్వేషించే రాక్షస స్వభావం ఉన్న మనిషి. భార్య మాటలు విని వారిని ఇంట్లో పనివాళ్లలా మార్చాడు. మీరు వృద్ధులయ్యారు, మీకు తిండి పెట్టడమే దండగా అంటూ అవమానించేవాడు. ఒకరోజు భార్యతో కలిసి తీర్థయాత్రకు బయలుదేరి తల్లిదండ్రులను కూడా తీసుకెళ్లాడు. కాని సేవ కోసం కాదు, బరువులు మోయించడానికి. రాత్రి అడవిలో ఆగినప్పుడు పుండలిక వెచ్చని దుప్పట్లో నిద్రపోయి తల్లిదండ్రులను చలిలో బయట వదిలేశాడు. అర్ధరాత్రి లేచి చూసేసరికి ముగ్గురు దివ్య స్త్రీలు వచ్చి వృద్ధుల పాదాలు కడుగుతున్నారు. పాదాలను కడిగిన వెంటనే ఆ స్త్రీల మురికి వస్త్రాలు కాంతితో మెరుస్తూ శుభ్రమయ్యాయి. ఆశ్చర్యపోయిన పుండలిక అడిగాడు, వారన్న